ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ టుడే, అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడ అదృష్టం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం. దిస్ ఇస్ రిడిక్యులస్. హౌ కెన్ సంబడి రైట్ సంథింగ్ సో కేర్లెస్? ఇది కల్పితం కాదు, నిజమని నిరూపించడానికి ప్రపంచంలో ఒకే ఒక్క మార్గం ఉంది. తారక్, థ్యాంక్ యూ. 3 సంవత్సరాల పాటు RRRతో పాటే ఉండిపోయినందుకు, RRRనే కలగంటూ ఆహారంగా తింటూ ఊపిరిగా పీల్చుకుంటూ RRRనే కలలు కంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ తారక్. ఆ ఫిల్మ్ లో అంటే కొమరం భీముడు సాంగ్ లో హీ వెంట్ అనదర్ స్టెప్ అహెడ్. సో దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. Actually, he went through a lot of pain in that song. I know that because he had some blood circulation light agindi. He had to take physiotherapy again to come back to do that song. Okay. So you place the camera only on small eyebrow of him, and he can perform with eyebrow. ఎంత కష్టపెట్టానంటే the kind of trouble I gave them. For example, the introduction sequence of Tarak. We took him to the jungles in Bulgaria and made him run in the jungles without any kind of shoes, any kind of footwear also. We made him run. I was put on about 3,000 calories a day. I was eating 7 meals a day. Took me somewhere around a good 16 months to 17 to achieve that. Tarak is very particular in how he eats and the calorie count. I've seen him on sets. Without them saying how hard you guys have worked on their body. Like he couldn't even bend down, like his legs were so sore. ఆ గోండ్ల ఇందులో పుట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుంది, ఆ థింకింగ్ ఎలా ఉంటుంది, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, అడవిలో పెరిగిన మనిషి నడక ఎలా ఉంటుంది, నడవడికి ఎలా ఉంటుంది. ఆయన ఎపిసోడ్ తో కంపేర్ చేస్తే అది టార్చర్. అది వాటర్ వల్ల బాగా తడిపేసి వింటర్ లో బాగా కష్టమైన క్యారెక్టర్. And shout like a tiger and make him more fierce than the tiger. That was one of the very difficult things. I forgot I had NTR and that was the easiest one. అలాంటి ఒక్కడి గురించే ఈ పుస్తకం రాసింది. వీర ప్రతిమ. ఆ రాయి పైన అతని రూపమే చెక్కారంటే అతనేదో గొప్పదే సాధించుండాలి. ఎక్కడుంది మీ వీర ప్రతిమ? ఎక్కడుంది ఆ మీ ఎల్ డొరాడో?